హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మరొకసారి నమస్కారం. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్సే కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్న నేపథ్యం. రేపు ఏపీ డిఎస్సి, ఏపీ కానిస్టేబుల్, ఎన్టీపీసీ గారి తెలంగాణ వివిధ పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి అడిగే ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఎగ్జామినర్ ఏ టైపులు అడిగినా, ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నాం. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్. ఈ యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్కి 10 days ఉన్న ముందు ఉన్న పాయింట్లు కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఎన్ని రేపు గ్యారంటీగా ఇవే రేపు ఏపీ యొక్క డిఎస్సి, ఏపీపీసీ, ఎన్టీపీసీలో కానీ ప్రధానంగా అడగబోతున్న అంశాలు ఇవే. ఓకే, ఒక 2026 సంవత్సరం ఆసియా క్రీడలు ఈ దేశంలో నిర్వహించనున్నారు. ఏ దేశం అండి? జపానా, చైనానా, ఇండోనేషియానా, ఇండియానా? మీరే క్యాచ్. 2018లో జరిగింది ఆసియా క్రీడలు. ఇండోనేషియా, చైనాలో 22లో జరగవలసింది, 23లో కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి 23లో జరిగింది. ఇండియాలో 1951, 1982లో 2 సార్లు ఢిల్లీలో జరిగింది. ఈ క్రీడలు ఆవిర్భవించింది మన దగ్గరనే తొలిసారిగా నెహ్రూ నాయకత్వంలో నిర్వహించారు. అత్యధిక సార్లు నిర్వహించిన దేశం అంటే థాయిలాండ్ దేశం 4 సార్లు నిర్వహించింది ఈ క్రీడలు. కానీ ఆన్సర్ జపాన్లో ఇది నగోయి సిటీలో జరగబోతుంది. ఈ టోర్నమెంట్లో ఇక్కడ మరి క్రికెట్, మరొకటి మార్షల్ ఆర్ట్స్, ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. రేపు లాస్ ఏంజల్స్లో జరగబోతున్న ఒలింపిక్స్లో క్రికెట్ క్రీడ ప్రవేశపెడుతున్నారు. రేపు ఇక్కడ జపాన్లో నగోయిలో జరగబోతున్న ఆసియా క్రీడల్లో క్రికెట్, మార్షల్ ఆర్ట్స్, ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇక్కడ ఏంటి సార్ అంటే ఏపీకి సంబంధించిన సూపర్ 6 పథకాలతో సంబంధం లేనిది. సూపర్ 6 పథకాలతో సంబంధం లేనిదండి. దీపం పథకంతో సంబంధం ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. ఆడబిడ్డకు ఆర్థిక సాయం 1500 రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లోడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి. స్కిల్ డెవలప్మెంట్తో సంబంధం లేదు. సూపర్ 6లో ఈ 3 ఉన్నాయి. మరొకటి రైతు భరోసా, మరొకటి మహిళలకి ఇక్కడ ఉచిత బస్సు సౌకర్యం, మరొకటి నిరుద్యోగ భృతి అండి. ఇవేంది? స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ? 2025 జూన్ 13 నాడు ముఖ్యమంత్రి మెగా డిఎస్సి, స్కిల్ డెవలప్మెంటు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లో ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించింది. అవి అక్కడ వాటిపై తొలిసారిగా సిగ్నేచర్. కానీ ఇది మాత్రం సంబంధం లేదు. ఇలాంటి అంశాలే రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో ప్రధాన మనకు అడిగేసరికి ఈ క్రింది వాళ్ళు ముఖ్యమంత్రి 2024 జూన్ 13 నాడు 12న ప్రమాణ స్వీకారం, జూన్ 13 నాడు సిగ్నేచర్ పెట్టిన వాటితో సరికానిది. ముఖ్యమంత్రి 5 అంశాలపై సిగ్నేచర్ అనుకున్నాం. మెగా డిఎస్సి ఫస్ట్, అన్నా క్యాంటీన్లు, ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ, నిరుద్యోగ భృతి. ఇది సూపర్ 6లో ఉన్న అంశం. ఇది ఇక్కడ సంబంధం లేదు. ఇలాంటి అంశాలే ఒక హాఫ్ మార్కే నీ లైఫ్ నిర్ణయిస్తుంది. హాఫ్ మార్కే చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి నువ్వు ఒక టీచర్గా ఉండాలి, ఈసారి నువ్వు ఒక టీచర్గా తిరిగి వెళ్ళాలి, ఈసారి నువ్వు కానిస్టేబుల్గా ఉండాలి. ఇవే రేపు ప్రధానంగా పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు. చూడండి, ఈ కింది వానిలో తప్పును గుర్తించండి.
ఏంది ఇక్కడ? అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ 58 అడుగుల ఎత్తైనది. ఓకే అండి. 10వ యోగా వేడుకలు విశాఖపట్నంలో జూన్ 21 నాడు 11వ అంతర్జాతీయ యోగా వేడుకలు జరుగుతున్నాయి. మోడీ రాబోతున్నాడు. యోగా ఫర్ వన్ ప్లానెట్ వన్ హెల్త్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీ సిటీలో మే 12 నాడు తిరుపతిలో శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన. ఇక్కడ సార్ పులి మడక పుడి మడక, పులిగా సరక పుడి మడక, పుడి మడకలో హైడ్రోజన్ గ్రీన్ ప్లాంట్ పవర్ నిర్మాణానికి జనవరి 8 నాడు మోడీ శంకుస్థాపన అండి. ఈ క్రింది వల్ల తప్పును గుర్తించండి. ఏందండి? ఏటికొప్పాక లక్క బొమ్మలు ఓకే, రంగురంగుల బొమ్మలు కొండపల్లి, కొయ్య బొమ్మలు ఆదిలాబాద్ జిల్లా, లేసులు నర్సాపురం లేసులకి ఈ మధ్య జిఐ ట్యాగు లభించింది. ఏపీ నుండి మొత్తం 19 వస్తువులకి ఇప్పటికీ జిఐ ట్యాగు లభించింది. తెలంగాణలో రీసెంట్లీ ఆర్మూర్లో పసుపు, బాలాజీనగర్లో సీతాఫలం, తెలంగాణలో రీసెంట్లీ మరొకటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ చపాటా మిర్చికి జిఐ హోదా లభించింది. ఈసారి ఏపీ నర్సాపురం ఇక్కడ లేసులే, ఇది రాంగ్ ఉంది. ఇక్కడ అమలాపురం లేసులు కాదు. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షలు వస్తాయి. ఈసారి ఒక టీచర్ ఉండాలి. మన యాప్లో టోటల్ ఫుల్ కోర్స్ ఉంది. ఏది ఎంతవరకు కావాలో అంతవరకు ఉంది. మన యాప్ను పర్చేజ్ చేయండి. మన ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన క్లాసెస్ కూడా వినండి. టోటల్ ఎన్నో ఈ కింది వల్ల సరికానిది. హెచ్సిఎల్ కంపెనీ అమరావతిలో నిర్మిస్తున్నారా? బడ్జెట్లో అత్యధికంగా వ్యవసాయం పైన కేటాయించారా? ఈ సంవత్సరం బడ్జెటు 3,02,359 కోట్ల. ఆంధ్రప్రదేశ్లో జిఐ ట్యాగులో 19 వస్తువులకు గుర్తించారా? బి తప్పుంది. బడ్జెట్ అంతా 3,22,359 కోట్లు బడ్జెట్. ఫిబ్రవరి 28 నాడు పయ్యవుల కేశవ్ బడ్జెట్ ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కింది వల్ల తప్పును గుర్తించండి. రాష్ట్ర గేయం అండి. ఏపీ రాష్ట్ర గేయాన్ని మా తెలుగు తల్లికి మల్లెపూ దండను 1975లో గుర్తించారా? రాష్ట్ర సింబల్గా పూర్ణఘట్టాన్ని ఈ ఇయర్లో స్వీకరించారా? రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రారంభించిన సూపర్ 6లో దీపం పథకం 2న ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని చీరాల్లో ప్రారంభించారు. ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని పెనమాకలో ప్రారంభించారు. ఇది రాంగ్ ఉంది. డి రాంగ్ ఉంది. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్. ఇవే రేపు పోటీ పరీక్షలో, ఇవే రేపు ఎగ్జామ్లో ప్రధానంగా అడిగే అంశాలని ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. పిఎస్ఎల్వి C-52 రాకెట్ ద్వారా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని సూర్యుడి వద్దకు పంపించారు. రైటే. పిఎస్ఎల్వి C-60 ద్వారా రాకెట్ ద్వారా డాకింగ్ నేషన్ను విజయవంతంగా నిర్వహించారు. ఓకే. చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తి అనే పేరు పెట్టారు. ఓకే. ఇక్కడ మనకి ఎల్వి అంటే అన్ని రైటే ఉన్నాయి. రీసెంట్లీ విఫలమైంది కూడా. పిఎస్ఎల్వి C-61 రాకెట్ విఫలమైంది. అది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 ఇది స్పేస్లోకి వెళ్తున్న యొక్క మూమెంట్లో విఫలమైంది. ఈ కింది వల్ల అన్ని మార్గాల గుండా ప్రయోగించిన క్షిపణి ఏది? అగ్నిపై భూమి ఉపరితలం, త్రిశూల్ ఆకాష్, S-400 గగనతలం భూమి ఉపరితలం, ఆకాష్ సర్ఫేస్ టు హెయిర్, బ్రహ్మోస్. అన్ని మార్గాల గుండా ప్రయోగించబడుతున్న మిస్సైల్ బ్రహ్మోస్ భూమి మీద శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశంపైకి వెళ్ళి యుద్ధం చేస్తుంది, సముద్రంలో ఉండి కూడా శత్రుపైది దాడి చేయగలదు. ఇందువల్ల ఆపరేషన్ సింధూర్
భారత్కు సపోర్ట్ చేసిన దేశం. ఆపరేషన్ సింధూర్లో భారత్ను వ్యతిరేకిస్తున్న దేశాల్లో అజర్బైజాన్ ఒకటి, టర్కీ ఒకటి. ఇక్కడ అజర్బైజాన్, టర్కీ అండి. మరొకటి నెదర్లాండు భారత్ వ్యతిరేకంగా పాకిస్తాన్కు వెపన్స్ పంపిన దేశాలు. మరొకటి చైనా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన దేశం. అజర్బైజాన్ ఆన్సర్ అండి. ఈ కింది వల్ల తప్పును గుర్తించండి. జైషే మహమ్మద్ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్. జామత్ ఉదు దావా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్. రైటే. ఆపరేషన్ సింధూర్లో 9 ప్రాంతాలపై దాడి మనోలు. అంటే పాల్గామ్ ఉగ్రవాదుల దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. ఇది రైటే అండి. ఇలాంటి అంశాలే రేపు మేజర్గా మనకు పోటీ పరీక్షలు అడిగేది. అన్నీ కూడా మన యొక్క క్లాసును సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కూడా రేపు మనకు పోటీ పరీక్షల్లో అడుగుతాడు. ఈ కింది వల్ల తప్పును గుర్తించండి. ఏందండి, 2047 నాటికి P4 కార్యక్రమం ద్వారా ఏపీలో పూర్తిగా పావర్టీ నిర్మించాలి. రైట్, ఓకే. P4 పబ్లిక్, P1 పబ్లిక్ అంటే సార్ ఇక్కడ P4, ఇక్కడ సార్ ప్రైవేట్, P2 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇవి అంశాలు. పబ్లిక్, ప్రైవేట్ అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్ 4 అంశాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలి. 2047 నాటికి 10 సూత్రాలు తప్పు, 47 ఉండాలి. 10 సూత్రాల ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చాలి. 2028 నాటికి రాష్ట్రంలో కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించాలి. 2070 నాటికి దేశంలో 0 కాలుష్యత రహితం అనే దేశం ఉండాలి. ఓకే. మరొకటండి, ఈ క్రింది వాళ్ళలో అణు విద్యుత్ సంస్థ కాని ఇది ఏందండి? తారాపూర్ తొలి అణు విద్యుత్ కేంద్రం మహారాష్ట్ర. కోటా తొలి అణు విద్యుత్ కేంద్రం, సార్ తొలి కాదు, రాజస్థాన్లో ఉంది. నరోరా యూపీలో ఉంది. అప్సరా అనేది ఏంటంటే అణు రియాక్టర్. దేశంలో తొలి అణు రియాక్టర్ కామిని, అతిపెద్ద అణు రియాక్టర్ అప్సరా. అణు విద్యుత్ కేంద్రం వేరు, అణు రియాక్టర్ వేరు. ఇలాంటి బిట్లు ఏమన్నా 2018 ఏపీడిఎస్సిలో అడిగిన యొక్క అంశాలు సార్. ఈ క్రింది వల్ల ఇక్కడ సార్ ఈ మధ్య సార్ ఇక్కడ ఏంటిదంటే సార్ ఇక్కడ ఆఫ్రికా చీతలను ఈ మధ్య ఏ ప్రాంతానికి తరలించారు? ఎక్కడ? సాగర్ జిల్లా, కూనా, పంచమర్రి, గయా మధ్యప్రదేశ్, బీహార్లో ఉంటుంది. పంచమర్రి మధ్యప్రదేశ్లో టైగర్ రిజర్వ్స్ అంటారు. సాగర్ జిల్లాలో ఈ మధ్య అంబేద్కర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఈ మధ్య ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అంబేద్కర్ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్లో ఉన్న కూనాలో ఉన్న ఆఫ్రికా చీతలని రెండింటిని సాగర్ జిల్లాకి, మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాకి తరలించారు. ది టైగర్ రిజర్వ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తున్నాం. ఏందండి, కింది వాళ్ళు తప్పును గుర్తించండి. ఏంది? ది టైగర్ రిజర్వ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏది? మధ్యప్రదేశ్. వెయిట్ ల్యాండ్ ఇక్కడ ఆఫ్ ఇండియా, వెయిట్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా. తమిళనాడులో 20 చిత్తడి నేలలు ఉంటాయి. మధ్యప్రదేశ్లో 9 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. యునెస్కో మెమొరీ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్లోకి రామాయణం కాదు గుర్తించింది, భగవద్గీతను, నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది. ఓకే. దక్షిణ సుడాన్ ఇక్కడ, ఓకే. సౌత్ సుడాన్ 2011లో యుఎన్ఓలో మెంబర్షిప్ తీసుకుంది. రాంగ్ ఏది? సి రాంగ్ ఉంది ఇక్కడ, సి రాంగ్ ఉంది. నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏంది? వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గుజరాత్లో ఉంది. అవును, మన మోడీ ప్రారంభించారు. సిమ్లీ పార్కును జాతీయ పార్కుగా గుర్తించారు అస్సాం. రైటే అండి.
50 ఏళ్ళు పూర్తి చేసుకున్న టైగర్, ఇది టైగర్ రిజర్వ్ సెంటర్ కాదండి, గిర్ నేషనల్ పార్క్ అండి. ఆసియా సింహాలకి ప్రసిద్ధిగాంచింది ఇది. ఆసియా సింహాల ప్రసిద్ధిగాంచింది. ఈ మధ్య మోడీ 2025 మార్చి 3 నాడు ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ రోజు సందర్భంగా మోడీ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ బందీపూర్, ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. ఓకే, ఇవ్వండి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా ఇవే రేపు ప్రధానంగా ఎగ్జామ్లు అడగబోతుంది. మన యాప్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. టోటల్ యాప్, మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. జీకే అండ్ స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇవే ప్రధానంగా అడగబోతున్న అంశాలు. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ ఒక విజేతలుగా ఉండాలి. థ్యాంక్ యూ.